కమర్షియల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా ఏలినాటి శని ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. మరి జన్మంలో ఉన్నటువంటి ఈ యొక్క శుక్ర కుజ శని గ్రహాలు మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి. మరి అనేక రకమైనటువంటి టెన్షన్లు అనేటటువంటి మీకు తీసుకువస్తాయి. మరి పనులు చేస్తారు, మీరు డబ్బులు ఇవ్వరు, వర్కర్స్ ఉంటారు మీ దగ్గర, కానీ పనులు ఉండవు. ఈ రెండు వస్తాయి, డబ్బులు అనేటటువంటిది బాస్ రిలీజ్ చేయడం. ఈ విధంగా అనేకమైనటువంటి ఈటుపోట్లని ఇవన్నీ కూడా దాటుకొని మీరు ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం, అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన మీకు ఎందుకు వచ్చింది ఈ జీవితం, దీన్ని ముగించేసుకుంటే పోదా అని చెప్పేసి మీరు ఒక నిర్ణయానికి రావడానికి ట్రై చేస్తూ ఉంటారు. అష్టమ కేతుగ్రహ ప్రభావం వలన సుసైడల్ టెండెన్సీ అనేటటువంటిది మీకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అన్నీ కూడా చేయకుండా ఉండడం కోసం ఎంతో హార్డ్ వర్క్ మీరు చేయాలి. ఆల్రెడీ ఈ కుంభరాశి వాళ్ళు చక్కటి హార్డ్ వర్క్ చేసేటటువంటి వాళ్ళే. కాబట్టి ఇంకా విద్యార్థులు కూడా మరి ఎక్కువ కష్టపడాలి. వీళ్ళు కష్టపడటం ద్వారా మీరు విజయాలు అనేటటువంటివి సాధిస్తారు. ఇక విదేశాల్లో విశ్వవిద్యాలయాల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా శుభవార్త అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది. చక్కగా మీరు విదేశీ పర్యటనలు, ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతాయి. కాబట్టి ఈ యూనియన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఓడిపోయినటువంటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఎన్నికల్లో మనం గెలవాలి అనేటటువంటి ఉత్సాహం మీకు వస్తుంది. రాజకీయ నాయకులు అందరికీ కూడా ఇది అనుకూలమైనటువంటి పరిస్థితి. ఇక మీ బంధువర్గంలో మరి మీ తమ్ముళ్ళకి మీరు పెళ్లి చేయాలి అని మీరు చేసేటటువంటి ప్రయత్నాల్లో మీ యొక్క జ్యేష్ఠ సోదరుడు మరి ఆ పెళ్లి ఎలాగైనా సరే చెడగొడితే ఆ తమ్ముడు తాగి చనిపోతే ఆ ఆస్తి మనకే వస్తుంది కదా అనేటటువంటి ఉద్దేశంతో పెళ్లి చూపులకు వెళ్తున్నటువంటి తల్లిదండ్రులను కూడా అడ్డుకుని పెళ్లి సంబంధం చూస్తున్నటువంటి మధ్యవర్తుల్ని కూడా ఢీకొనే విధంగా మీకు తారసపడడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు స్టబన్గా ఉండడం వల్ల మీ సోదరులలో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి మీ పెళ్లి చెడగొట్టాలని ప్రయత్నిస్తే వాళ్ళు మీరు కట్టడి చేసేటటువంటి అవకాశాలు మీకు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు. అండ్ వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బోనస్లు ఇవన్నీ కూడా టీఏలు అన్నీ కూడా వచ్చేస్తాయి. ఇక రెమెడీస్ వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని శనివారం నాడు ఉదయం 8 గంటలకి మీరు దానం చేయడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. ఈ యొక్క శని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి, శనీశ్వరుడికి తైలాభిషేకం చేయండి.